ఇంకో వైపు నుంచి అరే ఉండు, ఉండమన్నప్పుడు ఉండు. హలో హైదరాబాద్ అట్టండి, ఇదేంటి ఇది? అన్నపూర్ణ స్టూడియో ఇక్కడ. ఒక నిమిషం, సరే ఓకే తీసుకో. నీకే బాగుంది, నాకేందుకు? అతను నాకు అర్థం కాదుగా, నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి అన్నా? ఒరే, ఈ మొత్తం ఫోటోల్లో ఎక్కడైనా, ఈ వెనక ఉన్న ఫోటోల్లో ఎక్కడైనా సరే నీ ఫోటో ఉందిరా అసలు? అక్కడ నీకేం పని ఎక్కడ? అది చిన్నది ఇచ్చారు నాకు ఇందులో. చిన్నదా? వాళ్ళకి పెద్దది ఇచ్చారు. అంటే వాళ్ళందరికీ పెద్దది ఇచ్చి నాకు చిన్నది ఇచ్చారా? అంటే మన పెర్ఫార్మెన్స్ గుర్తించారు ఆయన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ అండి. ఉండవా నీ కాబరెక్కవా? ఈ సినిమాకి యాక్టర్ కాదు నేను, ప్రమోటర్ని. ప్రమోటరా? అంటే శ్రేయా మీడియాస్ వీళ్ళందరినీ ప్రమోట్ చేయడానికి వచ్చాను నేను. అంటే శ్రేయా మీడియాస్ వాళ్ళు లేరు. శ్రేయస్ మీడియా వాళ్ళు మధ్యలో వాళ్ళని ఎందుకు లాగరు? ఇది నేను చెప్తున్నాను. సరే ఎన్ని పక్కన పెడతా. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళంతా ఒక డిఫరెంట్ రకమైన పండు జాతి, పెద్ద జాతి అంటే ఇది. ఈ పండులన్నిటిని ప్రమోట్ చేయడానికి ఏ పండుని ఏ రేట్లు అమ్మాలో, ఏ పండుని ఏ క్వాలిటీలో అమ్మాలో, అరే శంకర్ నీకు తెలుసు, అందుకని శ్రీకాకుళం నుంచి కొంచెం ప్రమోషన్కి రారా అంటే ఈ సినిమాకి నేను ప్రమోషన్కి రావడం జరిగింది. నేను అది చేస్తున్నాను. అసలు నువ్వెందుకు వచ్చావు? చెప్తా తెలిపించమంటే నీ శ్రీకాకుళం భాష. నేను అడిగేది ఏంటి? సమర్పకుడు ఎవరు? ఏదో జారి మంద కాదు, అది మంద కాదా? సమర్పకుడు ఎవరు? అప్పుడు రూట్ లోకి వచ్చినావు. ఈ నెల 19వ తారీఖు, నాకు ఎప్పుడు డేట్లు కనిపించదు. ఆగస్టు 19. అదే ఈ నెల 19 గ్రాండ్ గా అన్ని థియేటర్ల సినిమాస్ కి వచ్చేస్తుంది. వాంటెడ్ పండుగాడు నవ్వులు పువ్వులు సినిమాని సమర్పిస్తుంది. తెలుసా సమర్పకుడు ఎవరు? అదే అడుగుతానా, చెప్పు. ఆ గోలెందుకు? ఎవరో తెలిసినా సమర్పిస్తుంది. ఎవరు? ఒక్కనే సైలెంట్. ఆ ఫోటో ఏది వెనక నుంచి వస్తుంది చూడు. వచ్చిందా? ఏంటి మైత్రి? అరే చలసాని అశ్వదత్ గారా? ఆయన సమర్పకుడు. వెరీ గుడ్. ఈ మంచి ఆయన సీతారామం అని చెప్పి, ఇంకోటి అని చెప్పి పెద్ద హిట్లో ఉన్నాడు ఆయన, టాప్ లెవెల్లో. అవును. చలసాని అశ్విని దత్ గారు సూపర్. కరెక్ట్గా చూడు, ఏంటి ఫోటో వేయండి. సమర్పుడు చూడు చూడు వస్తుంది. పట్టుకుంటే కోటి అని ఉంది. మళ్ళీ ఆయనే వచ్చాడు. అశ్విని దత్ గారు, నువ్వు కళ్ళు నలుపుకోరా, నువ్వు కళ్ళు నలుపుకో. ఆయనే సమర్పకుడు అయి ఉంటాడు ఈ సినిమాకి. అల్లు అరవింద్ గారు కాదు, అల్లు రాముడు గారు కొడుకు. అల్లు అర్జున్ గారు నాన్నగారు. పుష్ప, ఆహా, ఓహో, ఇవన్నీ ఆయనయే. ఈయనేనా? దగ్గరికి వెళ్ళి చూడు, ఇంకా బాగా ఒక్క ఆయనేనా? అల్లు రాముడు గారు అబ్బాయి ఆయనేనా? ఏ సమర్పకుడినా? వాంటెడ్ పండుగాడికి. ఓడి అమ్మాయి ఎంత అదృష్టం వీళ్ళకి. సునీల్ అన్న ఏంటన్నా? శంకర్, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు. వాళ్ళందరూ యాక్టర్స్, హీరోస్. ఇక్కడ టాప్ ప్రొడ్యూసర్. ఈయనే సమర్పకుడు. ఫిక్స్ అయిపోయింది. కొంచెం క్యాప్ తీసి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూడు. వెనక సరిగ్గా ఫోటో చూడు, సరిగ్గా చూడు, జూమ్ పెట్టుకొని చూడు. అరవింద్ గారే. ఎవరు? అన్ని ఆయన చేతిలోనే ఉన్నాయి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అశ్విని దత్ గారా, అల్లు అరవింద్ గారా, దిల్రాజు గారు. ఏంటి పండుగలకి ఎంతమంది పుట్టేస్తారు? ఈయన ఉంటాడు, ఈయన ఉంటాడు మొత్తం. ఈ ఏం పండుగల్లో వీళ్ళు ఏ జాతి పనులు నాకు తెలియదు. ఈ మధ్య బింబిసారా అన్ని హిట్లు ఆయన, రికార్డులన్నీ పత్ర కొడుతుంది బింబిసారా. అవునా? సూపర్. ఆయనే సమర్పకుడు. ఫిక్స్ ఇది అన్న. అర్థాలు ఏమని తెచ్చుకోండి, మర్చిపోయిన వేట. అర్థాలు లేవులే. ఇంకెవరన్నా ఇది కాదా? ఒకసారి మళ్ళీ చూడు దగ్గర నుంచి. సమర్పకుడు దిల్ రాజు. మొన్నే కొడుకు పుట్టాడు. దిల్ రాజు గారు మొన్నే కొడుకు పుట్టాడు. ఇదే మరి ఒక్క మాట చెప్తా. నా మాట చెప్పాక నువ్వు మాట్లాడు. సరే సరే. నువ్వు ఈ దేనితోటి పోల్చొద్దు. ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక అడవి రాముడు, డ్రైవర్ రాముడు,
ఒక డ్రైవర్ రాముడు. అంటే నువ్వు యాక్ట్ చేసావు డ్రైవర్ రాముడు, యాక్ట్ చేసిన కాదు, ప్రమోషన్ ఇది చేసుకుంటావా? ఈ టైం ఆ డ్రైవర్ రాముడు వేరు, ఇది ఈ డ్రైవర్ రాముడు వేరు. అది ఇది అది సరే, అది కాదు ఇక్కడ పండుగ గురించి మాట్లాడు. ఇప్పుడు అదే మరి అద్భుతంగా పండ్లతోటి ఆడుకున్న డైరెక్టర్ గారు ఎవరంటే మా దర్శకుడు రాఘవేంద్ర గారు. సమర్పకులు అంటే ఇప్పుడు మనకి అశ్విని దత్ గారు, మన అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు సమర్పకులుగా వచ్చారు. వాళ్ళే సమర్పించుకుందాం అనుకున్నారు. ఓహో, వాళ్ళందరూ డిసైడ్ చేసి రాఘవేంద్ర గారు చెప్పింది ఎనవేటి ముందు పుస్తకం చెప్పేస్తావు నువ్వు. ఈ పళ్ళు వ్యాపారం ఇవన్నీ రాఘవేంద్ర గారు తప్ప ఆయనకి తెలియదు పాప ఎలా వ్యాపారం చేయాలి. మరి హీరో ఎవరు? పళ్ళు వ్యాపారం, పళ్ళు గురించి చూపించాలి, వాటిని సమర్పించాలంటే ఈసారికి మీరే చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈసారికి రాఘవేంద్రరావు గారు సమర్పించుకుంటున్నారు. ఇది ఆల్ ది బెస్ట్ గురువు గారు. రకరకాల పళ్ళు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం జిల్లా దాకా పళ్ళన్నీ మంచి సేల్స్ లో ఈ పళ్ళు మీద అమ్ముతారు. చూడండి, దప్పాయి పల్లె, పెంగిరి పల్లె, నిమ్మ పల్లె, దానిమ్మ పల్లె, ఈ మధ్యలో పండు అబ్బా నిగ మెరిచిపోతుంది. ఆ పండు ఇది పొడుక్కుంటది కదా, ఈత పండు ఆ రకం పండు ఇది. సరే, సునీల్ అన్నది. ఆ పళ్ళు గురించి మనం మాట్లాడదాం. దీంట్లో హీరోలు ఎవరు? హీరోలు ఎవరు అంటే నాకు తెలిసి బ్రహ్మానందం గారు హీరో. ఎక్కడ? అల్లగా శివనము అది గది 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 అక్కడ ఉన్నారు. ఈ మూల బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు మరి ఏమన్నావు? ఆయన హీరోనా? ఈ సినిమాకి హీరోలు ఎవరు? రాఘవేంద్రరావు గారు సమర్పకుడు అన్నావు, ఓకే. వాళ్ళందరూ కలిసి ఆయన పెట్టారన్నావు, ఓకే. మరి హీరోలు ఎవరు? వెనక్కి తిరిగి చూస్తే వేస్తారా? గర్వించదగ్గ స్థాయిలో ఉన్నటువంటి హీరోల్లో అందుకే చెప్పలేదు నెంబర్ 1 హీరో. ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక న్యూస్ చూశాను నేను, ఆస్కార్ కూడా ప్రమోట్ అయిపోయింది. అద్భుతం అయ్యా. అవును, ఎన్టీఆర్. నేను జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ తొందరపడు కాదు, ఇంకా సూపర్. పండుగాడు హీరో అనమాట ఎన్టీఆర్, సూపర్. అది ఇంకా బాబు తర్వాత తొందర ఎందుకు వస్తారు చూడు. ఒక హీరో కాదు ఇందులో, ఇద్దరా? మీరు మల్టీ స్టార్ చూసారు, ట్రిపుల్ హీరోలు చూసారు. ఉన్నాయి కదా, బర్త్డే ఎప్పుడు కూడా నాకు చెప్పలేదు పండుగ యాక్ట్ చేస్తాను. ఒక్కొక్క హీరో ఎంటర్ అవుతుంది ఎలాగొందన్న. మామూలు సినిమాకి మహేష్ బాబు గారు హీరోనా? అసలు ఎన్టీఆర్ గారు మహేష్ బాబు హీరో అంటే అసలు ఎంతమంది పండుగలు ఉన్నారో ఈ సినిమాలో, ఎంతమంది పండుగలతో తీశారో ఈ సినిమా అర్థం కావట్లేదు. ఇక్కడ ఫిక్స్. మరి ఎక్కడున్న పండుగ వీళ్ళు, మరి ఎక్కడొస్తున్న హీరోలు అసలు ఏం అర్థం కావట్లేదు అన్న. రేపు పొద్దున్న వీళ్ళందరూ కానీ థియేటర్లో కనబడితే మల్టీ స్టారర్ సినిమా అనుకుంటుంది నాకు తెలిసింది. 4th స్టార్ సినిమా ఇది. 4th మరి అంటే ఈయన కదా, మరి నలుగురు ఉన్నారు కదా ఇందులో, నలుగురు 5గురు 5th స్టార్స్ హీరో. ఏరి చూపి రావట్లే, వస్తుంది. అవును, పుష్ప. నాకు అర్థమైంది ఏంటంటే పండుగాడు సినిమాలో ఎంతమంది ఉంటే మామూలుగా బిజినెస్ మామూలుగా ఉండదు, బ్రహ్మాండంగా ఆడుతుంది. బ్లాక్ బస్టర్ సినిమా ఆల్రెడీ కనపడుతుంది. అద్భుతం. అంటే ముగ్గురు చెప్పావు, ఇంకో 4వ ఆయన కూడా చూపి, 4వ ఆయన చూపి చెప్పు. ఇటు అంటావు కదా అను, ఇటు నుంచి అటు వెళ్ళాలి కదా, అది ఇలాగెళ్ళి అక్కడ మాదే చూడు. ఖైదీలో చిరంజీవి గారిలా ఉన్నాడు సునీల్. సునీల్ మా భీమవరం, అసలు మా భీమవరం. నీకు అర్థమైంది ఒకటి, ఒక మాట ఇది ఒక్కసారి వస్తే ఎలాగుంటా తెలిసినా? నేను చెప్పేది సునీల్ ఇంతమంది మల్టీ స్టారర్ని పెద్ద పెద్ద హీరోల్ని చూపించావు. ఇక్కడ సునీల్ గారిని ఎందుకు వచ్చారంటే ఈ కథకు తగ్గట్టు నాకు క్యారెక్టర్ కావాలని చెప్పి, కథకు తగ్గట్టు తనైతే బాగా చేయగలడని చెప్పి మా దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారు ఫిక్స్ చేశారు, ఓకే అన్నారు. ఇతనే పండుగాడు అయి ఉంటాడు. ఫస్ట్ పండుగడు ఫస్ట్ ఏంటి? ఇతనే పండుగాడు. మరి అదే ఫస్ట్ పండుగాడు అంటున్నాడు. వాంటెడ్ పండుగాడు. మరి
వాంటెడ్ పండుగాడు. ఇద్దరేనా? సునీల్ ఇతరే. మరి ఇందాక మహేష్ బాబు, ఎన్టీఆర్, వాళ్ళందరూ మేము చెయ్యము, సునీల్ని పెట్టుకున్నారు కదా, సునీల్తో చేయించండి అన్నారు. అవును గురుగారు. సార్ సునీల్ గారు థ్యాంక్ యూ అన్న. ఏంటన్నా ఎన్టీ రామారావు గారు, ఎంఎస్ సునీల్ గారు, ఏది మన మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ చేయాల్సిన వాళ్ళందరూ చేయటానికి పాన్ ఇండియా సినిమాలు. అదో అక్కడ మాకు అక్కడ ఎవరో ఆయన మత్సరవి గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు, అలాగే మా అక్కడ చూడటు అదే వచ్చినప్పుడు ముందు తెగ చెప్తానని చెప్పావు, తెగ చెప్తానని హరీశ్శంకర్ గారి గురించి. నువ్వే లేటెస్ట్గా వారు చేసే వెబ్ సిరీస్ సినిమాలో నేనే విలను. అవునా? థ్యాంక్ యూ సార్ హరీశ్శంకర్ గారు. ఇలా నమస్తే. ఈ నువ్వు చూపించిన ముగ్గురు హీరోలు అద్భుతమైన పాన్ ఇండియా స్టార్స్. వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి డైరెక్టర్ గారికి చెప్పారు సునీల్ గారిని పెట్టమని. సునీల్ని అంటేనా ఇంకేమైనా ఫోటోలు వస్తున్నాయి? అది ఆయనే. భీమవరం బుల్లోడు, పూల రంగడు, వాంటెడ్ పండుగాడు. తర్వాత ఏంటి? ఇప్పుడు ఎన్ని ఓకే, హీరో ఫిక్స్ అయిపోయాడు. నెక్స్ట్ హీరోయిన్స్ నమ్ముతావేంట్రా? నాకు షాక్ వస్తుంది, ఒక్కొక్కరు ఎంటర్ అవుతుంది, ఏంటి అర్థం కావట్లేదు నాకు. వాంటెడ్ పండుగాడు ఎవరంటే బాబు, మళ్ళీ హీరోయిన్స్ ఉన్నారంట, వాళ్ళు ఎవరెవరో ఒకసారి వెయ్యండి. వస్తుంది, ఇలాగ వెళ్ళాలి కదా ఫోటో, అటు వెళ్ళి ఇటు నుంచి రావాలి ఈ చుట్టూ ఫ్లో. ఫస్ట్ వచ్చిన అమ్మాయి ఎవరు? ముగ్గురు హీరోయిన్లు. ఫస్ట్ వచ్చిన అమ్మాయి ఎవరు? ఒకటే సమంత. సమంత. తర్వాత ఎవరు వచ్చారు? పూజా హెగ్డే. తర్వాత పిల్ల రష్మిక మందాని. ఈ ముగ్గురిని ఫిక్స్ చేశారు ఆయన. వీళ్ళు బొంబాయికి వెళ్ళి ఫ్లాట్లు కొనుక్కొని అక్కడ ఉండిపోయి ఏదో టిక్కెట్లు ఏవో దొరక్క లాస్ట్కి ఇంకోళ్ళు ఉన్నారా? వస్తుంది, నువ్వే చూడు.
అంత అద్భుతంగా ఉరి అమ్మ హిట్. సూపర్ అండి సునీల్ గారు. ఆ ముగ్గురిని ఎందుకు మీరు బొంబాయి నుంచి రానివ్వలేదు నాకు అర్థమైందండి. ఒకటే ఆ ముగ్గురు కలిసి వద్దనుకుని చెప్పి ఆశీర్వదించి ఈ అమ్మాయిని పంపారు. ఈ అమ్మాయి ఫిక్స్. ఇంకెవరైనా మారుతున్నారా? నువ్వు ఏడవకు. నీ ఏజ్ ఏంటి, అమ్మాయి ఏజ్ ఏంటి? ఓకే, ఈ అమ్మాయి ఫిక్స్. నలుగురితో ఒక్కరితో కూడా కాదు. సరే సరే, ఈ అమ్మాయిని ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇక్కడ కావాల్సిన యాంకర్ ఏది? లేడీ యాంకర్. అవును కదా, అసలు మనం యాంకర్స్ యాక్టర్ కూడా తేడా తెలియట్లేదు. చెప్పాను కదా, దాని నుంచి ఏం చెప్పాలో ఏం అర్థం కాక చచ్చిపోతున్నాం.